ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు లగ్నాన్ని ఎక్కువగా తీసుకోండి. రాశి కంటే కూడా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఏ గ్రహ రూపంలో వస్తుంది, అది మీకు ఏ సిమ్టమ్స్ ద్వారా అర్థమవుతాయి, దానికి చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి. ఇక్కడ మీకు బుధుడు రూపంలో వస్తుందండి. బుధుడు వ్యాపారానికి కారకుడు. వృశ్చిక లగ్నంలో జన్మించాము అంటే మీ బుధుడు పాడయ్యాడు అనుకోండి, లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి ఇలా అలలెగిసినట్లు లేచి ధర్మం కింద పడిపోతుంది. అరే ఏమిటి ఇలా అయింది, ఇంత ప్లాన్ చేసుకున్నాం అనుకుంటాం. అంటే ఏం చేయాలి, ఇక్కడ అలా జరగకుండా ఉండాలి, లేదా ఇప్పటికీ అలా జరిగిందండి నా పరిస్థితి ఏమిటి అంటే, మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీరు కింద పడిపోయినటువంటి స్థితి నుంచి మరలా హైకి వెళ్తారు. అయితే ఇక్కడ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, బుధుడు పాడయ్యాడు మీకంటే. అదేవిధంగా ఏదైనా ఆన్లైన్లో చేసేటువంటి చాలా రకరకాలు ఉంటాయి మనీ ఎర్న్ చేసేవి, అట్లాంటి వాటిలో అవి ఏమాత్రం కొంచెం ఈజీ మనీకి సంబంధించింది అంటే వాటి జోలికి వెళ్ళకండి. అట్లాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీ జన్మజాతకంలో బుధ రాశుల్లో అంటే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఏదైనా పాపగ్రహం ఉందనుకోండి, అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క పాపగ్రహం ఉన్న మహాదశలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరు షేర్ మార్కెట్కి వెళ్ళకపోవడము, మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటట్టయితే కొంచెం జాగ్రత్తగా చూస్ చేయడము చేయాలి. మరియు దీంతోపాటు నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు ఈ బుధగ్రహానికి సంబంధించిన గ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు వీలైనప్పుడు అంటే మీకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే కాస్త గోశాలకు వెళ్ళి గోవుకు తినిపించడము. గ్రీన్ కలర్ వస్త్రాలను అవాయిడ్ చేయండి. బుధుడు బాగున్నాడు, డోంట్ వరీ అంటే ఎప్పుడు అవాయిడ్ చేయాలి, నిత్యం కాదు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నాము, ఇంపార్టెంట్ రిలేటెడ్ మ్యాటర్ మాట్లాడుతున్నాము, అటువంటి సమయాల్లో ఖచ్చితంగా మీరు దాన్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వృశ్చిక లగ్నానికి సహజంగానే లగ్నాధిపతి కుజుడు ఉంటాడు కాబట్టి మీకు సెల్ఫ్ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరు చెప్పక్కర్లేదు నువ్వు దీంట్లో కాంపిటేటివ్గా ఉండాలి, దీంట్లో నువ్వు స్లోగా ఉండాలని. అక్కడ ఆటోమేటిక్గా మీకు ఇన్నర్గా లోపల నుంచి ఒక కాంపిటీషన్ రిలేటెడ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీకు. అయితే ఏదేమైనప్పటికీ కూడా బుధుడు అంటే గురువు కనుక బాగున్నాడు మీ జన్మజాతకంలో, కనకపుష్యరాగం ధరించుకోవడం వల్ల కూడా కొంత బాగుంటుంది. బట్ ఏదైనా ఈ కలియుగంలో నామస్మరణే అన్నిటికంటే గొప్పది కాబట్టి జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. 100% మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ బయటపడతారు. ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఇన్ ఫ్యూచర్లో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నా సరే డెవలప్ చేయగలుగుతారు. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని, ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లో వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు.
అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్గా అసలు టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతోపాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి.